నమస్తే నా ఊరు నా వార్తకి స్వాగతం. అన్నాని పిలిపించుకున్న వారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి మరణంతో ఎక్కువగా నష్టపోయింది చిన్నమ్మ సౌభాగ్యమ్మ, ఆయన కుమార్తె సునీతయేనని అన్నారు. మాజీ మంత్రి వివేక 5వ వర్ధంతి సందర్భంగా కడపలో నిర్వహించిన స్మారక సభలో ఆమె మాట్లాడారు. సీఎం జగన్ పై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంతలా దిగజారిపోతారని అనుకోలేదని వ్యాఖ్యానించారు. హంతకులను ఎవరో కాదు బంధువులే అని సాక్ష్యాలు వేలెత్తి చూపిస్తున్నాయన్నారు. బాధితులకు భరోసా ఇవ్వాలన్న ఆలోచన లేకపోగా ఆరోపణలు చేస్తారా అని ప్రశ్నించారు. ఇవాల్టి వరకు హత్య చేయించిన వాళ్లకు శిక్ష పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరి క్షణం వరకు చిన్నాన్న వైసీపీ కోసమే పనిచేశారని గుర్తు చేశారు. సాక్షిలో పైన వైఎస్ఆర్ ఫోటో, కింద ఆయన తమ్ముడు వ్యక్తిత్వ జరుగుతోందని అన్నారు. జగనన్న అద్దం ముందు నించొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీ మనస్సాక్షిని ఏం చెబుతుందో వినండి అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన తోబుట్టువుల కోసం ఏం చేశారో మీకు తెలీదా? ఆయన వారసుడిగా మీరేం చేశారు అని షర్మిల నిలదీశారు. అన్నిటినీ తట్టుకుంది సునీత, ఈరోజు నిలబడి ఉంది సునీత. ఎంతమంది చూసాం ఇన్ని సంవత్సరాలలో సునీత న్యాయం జరగాలి అని, నిజానిజాలు తేలాలని, హంతకులకు శిక్ష పడాలి అని తిరగని చోటు లేదు, తట్టని తలుపు లేదు. నిజంగానే సునీతే తన కుటుంబమే హత్య చేసుంటే ఈ కేసుని ఇంత పర్స్యూ చేయాల్సిన అవసరం సునీతకేమిటి? సునీతే గనుక, తన కుటుంబమే గనుక హత్య చేసుంటే మరి మీకు అధికారంలోకి వచ్చారు కదా 2019లో, కేసు మీ చేతుల్లోనే ఉండింది కదా, మరి మీరు అప్పుడు సునీతను ఎందుకు అరెస్ట్ చేయలేదు? సునీత కుటుంబాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకంటే దోషులెవరో నిర్దోషులెవరో మీకు తెలుసు కాబట్టి, మీ మనస్సాక్షికి తెలుసు కాబట్టి. సునీత రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడి బిడ్డ. అసలు రాజశేఖర్ రెడ్డి గారు తోబుట్టుల్ని ఎలా చూసుకున్నారో మీకు తెలియదా? రాజశేఖర్ రెడ్డి గారు తోబుట్టుల కోసం ఎంత చేశాడో మీకు తెలియదా? మరి మీరు రాజశేఖర్ రెడ్డి గారి వారసులే కదా. రాజశేఖర్ రెడ్డి గారు తన తోబుట్టులకు ఒక అండగా, ఒక కొండగా నిలబడలేదా? మరి జగనన్న గారు ఏం చేస్తున్నారు? సునీత సామాన్యమైన సునీత కాదు, డాక్టర్ సునీత. డాక్టర్ సునీత. సునీత ఒక డాక్టర్గా తనకంటూ ఒక స్థానం సంపాదించుకుంటుంది. తిరుపతి కూటమి అభ్యర్థి విషయంలో విభేదాలు మరింత ముదిరాయి. ఆరణి శ్రీనివాసులు గో బ్యాక్ అంటూ తిరుపతి వీధుల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు తిరుపతి జనసేన అభ్యర్థిగా టికెట్ ఖరారైందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆరణి అభ్యర్థిత్వానికి టీడీపీ జనసేన నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్థానిక బలిజ నేతకే తిరుపతి టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా పులివెందల్లోని ఆయన సమాధి వద్ద నివాళులర్పించారు ఆయన కుటుంబ సభ్యులు. అనంతరం వైఎస్ వివేక పార్కు వద్ద వైఎస్ వివేక విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపత్రిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు సింధూరారెడ్డి.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పల్లె కేశవాపురం ఆర్చ్ దగ్గర ఇద్దరిని గజమాలతో సత్కరించారు టీడీపీ కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు కొవ్వూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ వ్యాఖ్యానించారు. కేంద్ర పోలీస్ బలగాలతో కలిసి కొవ్వూరు పరిధిలోని వివిధ ప్రాంతాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేదే లేదన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం చర్యలు కఠినంగా చేపడతామని హెచ్చరించారు. ఏదేని అసాంఘిక శక్తులు ప్రజలను ఇబ్బందులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తే ప్రజలు తమకు సమాచారం అందించాలని సూచించారు. ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పారామిలిటరీ ఫోర్సెస్లో నియోజకవర్గంలో సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో ఇంట్రెస్టెడ్ వర్గాలు అంటే ఎవరైతే పోలీసు రావడానికి లేదా ఈ ఎలక్షన్ సందర్భంగా ఏదైనా యాక్టివిటీస్కు బంధం ఉంటాయని చెప్పి భయపడి అవాయిడ్ చేసే వాళ్ళకి ఒక ఆత్మవిశ్వాసం కలిగించడం కోసము, అదేవిధంగా ఎవరైతే అరాజక శక్తులు బ్యాడ్ ఎలిమెంట్స్ ఉంటారో వాళ్ళకు ఒక హెచ్చరికను జారీ చేయడం నిమిత్తము ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు పారామిలిటరీతో ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క పారామిలిటరీ ఫోర్సెస్ ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో కాకుండా జిల్లాలో అన్ని కాన్స్టిట్యున్సీలలో తిరుగుతూ ప్రజల్లో ఒక పోలీస్ మీద ఒక విధమైన నమ్మకాన్ని, అదేవిధంగా అరాజక శక్తులకు కొంత భయాన్ని కలిగించడం కోసము చేస్తున్నాము. అదేవిధంగా పబ్లిక్ కూడా ఈ ఎలక్షన్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒకవేళ జరిగిన మా దృష్టికి తీసుకొస్తూ వాళ్ళు కూడా తిరుపతి రూరల్లో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోతున్నారు. స్థానిక గాంధీపురం పంచాయతీ శ్రీనగర్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి ఇంట్లో దొంగలు చొరబడ్డారు. వృద్ధురాలి కాళ్ళు చేతులు కట్టిపడేసి వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు, చెవులకు కమ్మలను, ఇంట్లో 3 కేజీల వెండి, పట్టు చీరలు, విలువైన సామాగ్రి చోరీ చేశారు. వృద్ధురాలి భర్త ఇటీవలే మృతి చెందగా కుమారుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండటంతో ఇంట్లో ఆమె ఒంటరిగా ఉంటోందని ఈ విధంగా పాల్పడ్డారు దొంగలు. ఏపీపీఎస్సీ ఉద్యోగాల్లో అవకతవకలపై హిందూపురంలో నిరసనలకు దిగాయి హిందూపురం టీడీపీ, టీఎన్ఎస్ఎఫ్ సంఘాలు. ఇందుకు బాధ్యులైన ఏపీపీఎస్సీ కార్యదర్శి, పీఎస్ చైర్మన్లను సస్పెండ్ చేయాలని ధర్నా చేశారు. ప్రభుత్వ వైఫల్యానికి కారణమైన సీఎం జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాలంలో నేను బటన్ నొక్కుతాను 2 లక్షల కోట్ల సంక్షేమం అందిస్తానమన్నారు. మరి అదే యువత కూడా వర్తిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. మరి సంవత్సరానికి 2.5 లక్షల జాబ్ క్యాలెండర్ ఏమైంది? 5 సంవత్సరాలు ఎంతమంది ఉద్యోగులకి నువ్వు ఉద్యోగాలు ఇచ్చి ఒకసారి చెప్పాలి. ఎంతమంది నిరుద్యోగులు కడుపు కొడుతున్నావు? బడుల విషయంలో నాడు నేడు అంటాను. ఈరోజు బడుల విషయంలో నాడు నేడు అని కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఈ ప్రభుత్వం. మరి అదే బడుల్లో చదువుకున్న విద్యార్థులు నాడు నేడు పెట్టండి. మరి 5 సంవత్సరాల కింద ఉద్యోగాలు డిగ్రీలు పట్టా పెట్టుకున్నట్టు వాళ్ళందరూ కూడా ఈ 5 సంవత్సరాల్లో ఎవరైనా ఉద్యోగాలు వచ్చాయా? మరి ఎక్కడికైనా కానీ ఏ పరిశ్రమలు తెచ్చావా? మరి ఏమైనా ఉద్యోగాలకు అవకాశాలు కల్పించావా? నేను బటన్ నొక్కుతాను, నేను 170 సార్లు బటన్ నొక్కుతాను కాదు, కనీసం 170 ఉద్యోగాలు కూడా ఇవ్వలే ఈ సచివాలయ వాలంటీర్లు తప్ప. మిగతా ఏ శాఖలో అయినా కానీ పోలీస్ శాఖ కావచ్చు, డిఎస్సీ కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, 4 నిరుద్యోగుల జీవితాలతో చిలగాడమాడుతోంది జగన్ సర్కారు. రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నటువంటి విధానాలు మనం గమనిస్తూనే ఉన్నాం. యువతను తప్పుతో పట్టించడానికి, యువతకు
ఈ యొక్క శాడిస్ట్ దద్దమ్మ ముఖ్యమంత్రి యువతకు ఏదైతే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో ఈ యొక్క 4.5 సంవత్సరం ఆయన కాలం గడిచిపోయింది. ఇంకా 2 నెలల కాలం మాత్రమే ఉంది. ఈ కాలంలో ఎటువంటి ఉద్యోగాలు కూడా ఇడిచిన పాపాన పోలేదు. అదేవిధంగా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళ కష్టపడి ఈరోజు ఏదో నేను ఉద్యోగం సాధించాలనే ఉద్దేశంతో ఆయన కష్టపడితే గ్రూప్ 1లో ఈరోజు అవకతవకలు జరిగాయి. అదేవిధంగా గ్రూప్ 1 ఉద్యోగాలను వీళ్ళు అమ్ముకుంటారంటే ఈ యొక్క దత్తమ్మ ముఖ్యమంత్రి ఎంత దౌర్భాగ్యుడో మీరే ఆలోచన చేయాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో తీసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంది యువతకు ఉపాధి కల్పించినారు. ఉపాధి అనేది వ్యక్తికి చాలా అవసరము. సోంబేర్లు కాకుండా వాళ్ళు సమాజంలో ఏదో కష్టపడి వాళ్ళ జీవనాధారాన్ని గడుపుకుంటారు. ఉపాధి లేకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ట్యాక్సుల రూపంలో వచ్చే డబ్బు ఇంకోటి ఎస్సీ కార్పొరేషన్ లోన్ రకరకాలుగా వచ్చినటువంటి డబ్బు అంతా ఈయన హ్యాండ్ ఓవర్ లో పెట్టుకొని రాష్ట్ర ప్రజలకు ఊరికే అడిగిన డబ్బులు ఇస్తున్నాడు. నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అనేక హామీలు ఇచ్చి పాదయాత్ర చేస్తూ అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీల్లో భాగంగా నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 5 లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తానని మాయమాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గ్రూప్ 1 పోస్టులు నామకే వ్యవస్థ ఇచ్చి ఈ రోజు ఆ నామకే వ్యవస్థ పోస్టులను కూడా వాళ్ళ వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి తొత్తులకు ఒక్కొక్క గ్రూప్ 1 పోస్టులను ఒక కలెక్టర్ పోస్టులు డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 2.5 కోటికి ఒక పోస్టులు అమ్ముకుంటూ అట్లా 30 పోస్టులు అమ్ముకుంటూ అదేవిధంగా డిఎస్పీ పోస్టులను 1.5 కోటికి అమ్ముకుంటూ ఈ రోజు ఏపీపీఎస్సీ చైర్మన్ అమ్ముడుపోవడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఏపీపీఎస్సీ చైర్మన్ అయినటువంటి రామాంజనేయులు కానివ్వండి, ఏపీపీఎస్సీ చైర్మన్ సంబంధించినటువంటి గౌతమ్ సవాంగ్ కానివ్వండి, వెంటనే వీరిపైన ఈ అవినీతి పైన సిట్టింగ్ జడ్జితో వీరిపైన విచారణ చేసి వీటిపైన కఠినమైన చర్య తీసుకోవాలని మేము ఈ టీఎన్ఎస్ఎఫ్ ద్వారా నిరుద్యోగుల తరపున. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే జయచంద్రకు వ్యక్తిగత సిబ్బందిని తొలగించడంపై సీకే లావణ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కక్షపూరిత చర్యలు మానుకోవాలని అన్నారు. గతంలో సీకే బాబుపై అనేకసార్లు దాడులు జరిగాయని, ఆ దాడుల్లో 2 భద్రతా సిబ్బంది సైతం చనిపోయారని లావణ్య చెప్పారు. సీకే బాబు టీడీపీకి మద్దతు తెలిపినందుకే వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని సీకే లావణ్య మండిపడ్డారు. త్వరలోనే వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్తారని, సీకే బాబుకి ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని లావణ్య అన్నారు. ఆల్ ఆఫ్ సడన్ సీకే బాబు గారికి ఉన్న ప్రత్యేకమైన భద్రతను తొలగించడం జరిగింది. 9 ఉన్నారు, 2+2 ఉన్నారు. సో 4 కూడా తొలగించడం జరిగింది. సో ఇప్పుడు ఎలక్షన్స్ తరుణంలో ప్రజలతో మమేకమయ్యే ఏ నాయకుడికైనా కూడాను, ఎస్పెషలీ ప్రజా జీవితంలో ఇంత సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తికి ప్రజలతో మమేకమైనప్పుడు ఖచ్చితంగా ఒక భద్రత అయితే ఉండాల్సిన అవసరం ఉంది. మేము ప్రభుత్వానికి మరి ఎస్పీ గారికి కూడా మీ ద్వారా మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా మీరు తిరిగి సీకే బాబు గారికి భద్రత కల్పించాలని కోరుకుంటా ఉన్నాం. వాళ్ళు దాదాపు 7-8 టైమ్స్ ఎక్కువ 9 సార్లు సీకే బాబు గారి పైన హత్యా ప్రయత్నాలు చేయడం కూడా జరిగింది. సో ఆ నిందితులందరూ కూడా లోపల ఉన్నారు. కేసు కూడా కొంచెం జరుగుతూ ఉంది. అట్లాంటి సందర్భంలో ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో మళ్ళీ ఆయన ప్రజలతో చాలా దగ్గరగా మూవ్ అవుతూ ఉన్నారు. అంటే ఆయన్ని ప్రజల దగ్గరికి పోవడానికి అడ్డంకిలాగా ఇప్పుడు ఇది కల్పించడం జరిగింది, తీసేయటం జరిగింది. నిన్న జగన్ పాలనతో కుదేలైన ఆంధ్ర రాష్ట్ర స్థితిగతులు మెరుగుపడాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్త ప్రభుత్వాలు రావాలని అన్నారు కావలి టీడీపీ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి. కావలి అనగానే చాలా మందికి ఇక్కడున్న టెక్స్టైల్స్ గుర్తొస్తాయని, వచ్చే ఎన్నికల్లో తనని గెలిపిస్తే టెక్స్టైల్స్ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వైసీపీలో అనేక పరిశ్రమలు పక్క రాష్ట్రాల బాట పట్టాయని మండిపడ్డారు. కావలి నియోజకవర్గంలోని కావలి పట్టణంలో అన్నోదయ క్లాత్ మార్కెట్లో ఈ రోజున తెలుగుదేశం పార్టీకి ఓటేయమని, ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడమని, ఈ రాష్ట్రం బాగుపడాలంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసిన పార్టీలకు ఓటేయమని చెప్పి అందరిని కూడా పేరు పేరున మేము అభ్యర్థిస్తున్నాం. అందరూ కూడా మమ్మల్ని మంచి మనసుతో సాదరంగా ఆహ్వానిస్తున్నారు. అందరూ కూడా కావలి అభివృద్ధి కావాలని, కావలి అభివృద్ధి జరిగితేనే కావలిలో మా వ్యాపార సంస్థలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని, కావలి ఈరోజు ఒక రకమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, దీని నుంచి అధిగమించి మన ప్రాంతంలో ఇండస్ట్రీని తీసుకొచ్చి ఇండస్ట్రియల్ హబ్గా మారిస్తే వ్యాపార సంస్థలు కూడా
బాగా అభివృద్ధి చెందుతాయని ఈరోజు వ్యాపారస్తులందరూ కూడా మమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. వారి ఆశీస్సులు, వారి ఆలోచనల మేరకు కావలిని అభివృద్ధి చేసే దాంట్లో నేను కూడా కష్టపడతానని కూడా తెలియజేయటం, వారందరూ కూడా నాకు సంఘీభావం చెందుతున్నారు. నాకు మంచి నమ్మకం కలిగింది. అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. రేపటి జరిగే ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నేను, అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరం కూడా కావలి నుంచి మంచి మెజార్టీని ఇస్తారని కూడా ఈ సందర్భంగా మేము ఆశిస్తున్నాం. కావలిలో చూపించేటువంటి అనూహ్యమైన స్పందన మంచి మెజార్టీకి దారితీస్తుందని. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన నుండి తిరుపతి అభ్యర్థిగా ఎవరు నిలిచినా గెలుపు వైసీపీదేనని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ అభ్యర్థి అభినయ్ రెడ్డి. త్వరలోనే ప్రతిపక్షాల నుండి వైసీపీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని వ్యాఖ్యలు చేశారు. తిరుపతి గంగమ్మను దర్శించుకున్న అభినయ్ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులను మర్యాదపూర్వకంగా పలకరించారు. గంగమ్మ జాతరలోపు ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి అవుతాయని తెలిపారు. వ్యూహాలు బయటికి చెప్పరు కదన్నా, ఎలా అనేది ఇంకొక 20 రోజుల్లో మీరే చూస్తారు. షెడ్యూల్ ఈ రోజు కానీ ఎల్లుండి కానీ వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. క్యాండిడేట్ ఎవరు అనేది ఆ వైపున అఫీషియల్గా అనౌన్స్ కాలేదు కాబట్టి వాళ్ళ పేరు బయటకు వచ్చింది. మరి తిరుపతిలో నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా నిశ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు తిరుపతిలో పోటీ చేసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అందించినటువంటి సంక్షేమ ఫలాలు కానీ, తిరుపతిలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుతాయి అన్న పూర్తి నమ్మకం, విశ్వాసం నాలో ఉన్నాయి. ప్రతి చోట తిరుగుతున్నారు, చాలా డిఫరెంట్ గా అక్కడ స్థానికంగా వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఏం చెప్తున్నారు అంటే ఇప్పటికే మీరు ఎంతో అభివృద్ధి చేశారు, సంబంధించి ఎవరి సమస్యలు ఉన్నాయని చాలా ఏమేం చెప్తున్నారు? 2024 ఎన్నికలకు పేదలకు పెత్తందారులకు జరుగుతున్న యుద్ధమని కొవ్వూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. కొవ్వూరు నియోజకవర్గంలోని కట్టుబడిపాలెంలో పర్యటించిన ఆయన సీసీ రోడ్లు, సచివాలయాన్ని ప్రారంభించారు. పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టడం చంద్రబాబుకి అలవాటని ఆరోపించారు. సూట్ కేసులు తీసుకొని టిక్కెట్లు ఇవ్వడం చంద్రబాబుకు అలవాటని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ఎంతమంది ధనవంతులను దింపినా వచ్చే ప్రజా కోర్టులో ప్రజలదే తుది నిర్ణయమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చివరగా ఈ మధ్యనే చేయూత కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాదాపు 19,000 కోట్లు ఈ చేయూతకు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెడ్డిపాళెం, మునులపూడి గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 20 లక్షలు రోడ్స్ వేసాం, డ్రైన్స్ వేసుకున్నాం. ఎన్ఆర్ఈజీఎస్ కింద 49 లక్షలతో రోడ్స్ వేసుకున్నాం. నుడా కింద 50 లక్షలు శాంక్షన్ చేయించాం. 25 lakhs వర్క్ జరిగింది, ప్రారంభోత్సవం చేసుకున్నాం. మొత్తం మునులపూడి పంచాయతీకి 9,80,00,000 మనం ఇవ్వడం జరిగింది. ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ రావచ్చు. ఈ 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, నాయకత్వంలో ప్రజల మధ్య ఉన్నాం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 1,12,100 ఇళ్లు నియోజకవర్గంలో తిరిగాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విషయం కూడా అందరికీ తెలుసు. సంక్షేమ పథకాలు. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, ఎమ్మెల్సీ బొమ్మ ఇజ్రాయెల్ ఆవిష్కరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం గ్రామంలో జేపీపేటలో ఎస్సీ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలిద్దరూ పాల్గొన్నారు. ఇద్దరు మానవీయత జీవితాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అన్నారు.
దళితులకు పదవులు అనుభవిస్తున్నారంటే దానికి కారణం అంబేద్కర్ కృషి అని కొనియాడారు. కొనసాగుతుంది అంటే అంత గొప్ప వ్యక్తి. భారతదేశం ఎలా నడవాలో, ఇక్కడున్న ప్రజలకి ఏం కావాలో దిశానిర్దేశం చేసిన వ్యక్తి ఒకరైతే, రెండో వ్యక్తి ఒక అత్యున్నతమైన పదవిలో ఉండి ఈ భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి మంచి చేయాలని తపన పడుతూ అద్భుతమైన మంచి చేస్తూ ఇవాళ మనందరికీ ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి మహోన్నత వ్యక్తుల విగ్రహాలు మా చేతుల మీదుగా ఆవిష్కరించడం అంటే ఎన్నో జన్మల పుణ్యమే కదా మాకు. అంబేద్కర్ని కానీ, అలాగే బాబు కానీ, ఇంకా కొన్ని చోట్ల ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో సంబంధించిన వాళ్ళగా చూస్తూ ఉంటారు. ఇది తప్పిది. మంచి చేసిన వాడు ఏ కులస్తుడైతే ఏముంది మనకి. భారతదేశం ఎలా నడవాలో, ఇక్కడున్న ప్రజలకి ఏం కావాలో దిశానిర్దేశం చేసిన వ్యక్తి ఒకరైతే, రెండో వ్యక్తి ఒక అత్యున్నతమైన పదవిలో ఉండి ఈ భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి మంచి చేయాలని తపన పడుతూ అద్భుతమైన మంచి చేస్తూ ఇవాళ మనందరికీ ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి మహోన్నత వ్యక్తుల విగ్రహాలు మా చేతుల మీదుగా ఆవిష్కరించడం అంటే. That's all for now. For more updates, keep watching News 360. నిజం ఆలోచనను మారుస్తుంది.